మనం ఒక కంటెంట్‌ను కొత్తగా చెప్పేటంటే ఎట్లా చెప్పేటంటే మానవాతీతంగా చెప్పేట్టాలనమాట. అంటే ఇప్పుడు మానవాతీతం అంటే భూమి మీద ఎట్లుంటది? భూమి ఆకర్షణ శక్తి ఉంటది. అయితే తెలవనోడు ఏమనుకుంటాడు చంద్రమండలం మీద అదే ఆకర్షణ శక్తి ఉన్నదనుకుంటాడు. కానీ చంద్రమండలం మీద ఆకర్షణ శక్తి ఉండదు. మనిషి గాల్లో తేలిపోతుంటాడు. దాన్ని చూపెడితే ఎట్లుంటది జనానికి అబ్బా! వీడు గాల్లో తేలిపోతాండ్రా అని జనం అనుకుంటారు. కానీ వాడు భూమి యొక్క ఉనికిలో లేడు. చంద్రమండలం మీద ఉన్నాడు. వాడు గాల్లో లేచిపోతాడట. అబ్బా! ఏం లేచిపోతాండ్రా వీని విద్య అని అనుకుంటారు. కానీ అట్లా. అలాగే చంద్రమండలం మీద ఉన్నటోనికి వాడు గాల్లో తేలిపోతుంటాడు కదా! వానికి భూమిని చూపెట్టిండ్రు. భూమి మీద భూమి మీద మనిషి నడుత్తాండు. ఇది కామన్. కానీ వాడేమనుకుంటాడు అబ్బా! చంద్రమండలం మీద ఉన్నోడు ఏమనుకుంటాడు, అరే! వీడు భూమి మీద నడుస్తాండ్రా అబ్బా! ఏం టెక్నిక్‌రా అనుకుంటాడు. కానీ భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇట్లా జరుగుతాంది కదా! ఇట్లా చేయాలంట మ్యాజిక్ వట్టిగనే. నిజానికి ఇందులో ఏం లేదు. భూమి మీద నడుత్తాను ఇది కామన్. కానీ వానికి అట్లా అనిపిస్తున్నట్టు. ఎందుకంటే మనం భూమి మీదది వానికి అక్కడ చూపెడతాను. అలా వాడు గాల్లో తెలిసిపోయేది మనం ఇక్కడ చూపెడితే ఏమనుకుంటాం, అబ్బా! వీడు భూమి మీద తేలుతాండ్రా అనుకుంటాం. కానీ అక్కడిది మనం అక్కడిది వీనికి ఇక్కడ చూపెడతాం. ఇగో ఇట్లా అన్నమాట. భూమి మీద చంద్రమండలం మీద చూపెడితే ఏమనుకుంటారు, భూమి మీదనే వీళ్ళు ఎత్తండి అనుకుంటారు కదా! కానీ వాడు చంద్రమండలం ఉంది. అది ఇక్కడ చూపెడతాడు. అయితే ఈ భూమి మీద చంద్రమండలం చూపెడితే లేచినట్టుంటది. మళ్ళీ ఆ లేచేదాని నుండి వాడు కిందకొచ్చిండు భూమి మీద నడిచినట్టు. ఎట్లా చూపెడతాండు? భూమి మీద మళ్ళా చూపెడతాండు. అప్పుడేమనుకుంటాడు వాడు, అబ్బా! చంద్రమండలం పైకి లేచిండు వాడు, మళ్ళా భూమి మీద మళ్ళా కిందకి నడుత్తాండు మళ్ళా అని అనుకుంటాడు. కానీ ఇక్కడిది చూపెడతాండు. ఇక్కడ చూపెడితే కిందకి నడిచినట్టు. మళ్ళా అక్కడ చూపెడతాండు ఇక్కడ. చూపెడితే అబ్బా! ఇక్కడనే లేత్తాండని నువ్వు అనుకుంటాను. కానీ కాదు అక్కడిది చూపెడతాడు. ఇగో ఇట్లా మ్యాజిక్ చేసి మన ఉనికిని తప్పుగా చూపెడుతూ తప్పును ఒప్పుగా కనబడేలాగా చేస్తే వాళ్ళకు డిఫరెంట్‌గా అర్థం కాదన్నమాట. ఇగో ఇలా మ్యాజిక్ చేయాలన్నమాట. మీరు చదివిన ఆర్టికల్‌లో కెమెరా ముందు కూడా ఇలాగే చెప్పాలి. ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చివరిదాకా చూస్తారు. కొత్తగా ఉంటుంది. పాత విషయమైనా కొత్తగా చెప్పొచ్చనమాట ఇట్లా. ఒక పాట పాడడం లాంటిదనమాట. కెమెరా యాంగిల్స్ తీయడం గానీ, కంటెంట్ చెప్పడం గానీ. అంటే పాట నోరుతో చాలామంది పాడతారు కదా! మన నోరుతో పాడుతా ఉంటారు రకరకాలుగా. కానీ అది కాదు. మన నోరుకు అతీతంగా పాడాలి. నోరుతో చేసే ఆ విన్యాసాలుంటాయి చూసినావా? సేమ్ అవన్నీ కూడా నోరుకు అతీతంగా చేయాలి. అంటే పొగ అనేది మన నోటి నుండి బయటికి పోయిందనుకో, పోయినప్పుడు మనకు అధికారం ఉండదు కదా! శబ్దం కూడా మనకు అతీతమైంది. అయినప్పుడు బయటికి పోయినప్పుడు దాంట్లో మనం రాగం తీయడము, పాట రానీయడము వాడాలి. అంటే ఎంత కష్టం? మనకు సంబంధం లేకుండా వాడాలి. సంబంధం ఉండకూడదు మళ్ళా. దానికి మనకి ఎలాంటి సంబంధం లేకుండా మనకు అతీతమైన దాంట్లో రాగం తీయాలి, మిమిక్రీ చేయాలి, పాట రావాలి. సేమ్ రావాలి మళ్ళా. అంటే ఎట్లుంటది? మనం పాడగలం గానీ మనకు అతీతంలో రానియాలి. అలా అన్నమాట. మనం చేసే ప్రక్రియ తెలుసు కదా! సినిమా యాంగిల్స్, కెమెరా యాంగిల్స్, సినిమాటిక్ స్టైల్‌లో తీస్తాం చూసినావా? అదే విధంగా కంటెంట్ కూడా చేయొచ్చనమాట. మన ఉనికి తెలియకుండా. మన ఉనికి తెలియకుండా. కానీ అది మనకు అతీతంగా చేయాలి. మన ఉనికిలో చేయొద్దు. మనకు అతీతంలో దాన్ని చెయ్యాలన్నమాట. కానీ మనము మాత్రం ఎక్కడ చేయొద్దు. మనముగా మాత్రం చేయకూడదు. అలా చేస్తే ఫెయిల్ అనమాట. అలా చేస్తే ఆడియన్స్‌కి డిఫరెంట్‌గా ఉంటది. చెప్పడం గానీ, కెమెరా యాంగిల్స్ గానీ, కంటెంట్ చెప్పడం గానీ.